రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం లాల్ ఏది మీకు జుబ్బా పొడవు. కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ జుబ్బాలు అనేవి ఉంటాయి. హాఫ్ జుబ్బా, ఫుల్ జుబ్బా. హాఫ్ జుబ్బా అంటే మన షర్టు ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటాయి, కానీ బటన్స్ ఉండవు. ఇక్కడికి 2 గుండీలు ఉంటాయి. అదే హాఫ్ జుబ్బా. హాఫ్ లాల్చి హాఫ్ కుర్తా అంటారా ఆ విధంగా. సో మనకు కుర్తా అనేది కాబట్టి దాని గురించి కూడా చెప్తాను నేను. ఫస్ట్ మనం ఫుల్ తీసుకుందాం. ఫుల్. సో ఫస్ట్ ఏది తీసుకోవాలి? పొడవు. మోకాలికి ఇక్కడ మోకాలు ఉంటాయి 2 ఇంచుల పైకి, 2 ఇంచుల పైకి ఉండే విధంగా మనం కొలత తీసుకోవాలి లాల్చీకి. ఓకేనా? ఎవరికైనా కానీ ఇక్కడి నుంచే సేమ్ షర్టు మనం ఏ విధంగా ఇక్కడ ఈ కార్నర్ నుంచి తీసామో ఇదే విధంగా మనకి ఇలా మోకాలు ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఎంత? అదే ఎంత ఉంది ఇక్కడ? 36. తర్వాత కాలర్. ఇది ఓన్లీ కాలర్ స్టాండ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా? కాలర్ అవసరం లేదు మనకి. కాలర్ స్టాండే సేమ్ అదే విధంగానే ఒరిజినల్ తీస్తాం ఫస్ట్, ఆ తర్వాత 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం. షోల్డర్ కరెక్ట్గా తీసుకోండి. షోల్డర్ ఇలా స్ట్రైట్ చూసుకొని కరెక్ట్గా మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకు 18. తర్వాత ఇలాగా సేమ్ షర్టు ఎలాగ తీసామో అదే విధంగానే మెజర్మెంట్స్ ఇలాగే మన మరీ అంత టైట్ లేకుండా మరీ అంత లూజ్ లేకుండా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ వేని గ్యాప్ ఉండే విధంగా 35 హాఫ్. పుట్ట భాగం. రైట్. పుట్ట భాగం ఎంత? 32.5. తర్వాత ఎయిర్ భాగం మనకి హిప్ అవసరం లేదనమాట. ఇలా పెట్టుకో. రైట్. ఇక్కడ సీటు భాగం అనమాట. ఇలా తీసుకోవాలి. ఎంత? 30. తర్వాత చేతి పొడవు, తర్వాత చేయి లూజు కొంచెం మనం కప్స్ ఉండవు కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. షోల్డర్ ఏ విధంగా అయితే తీసావో ఇలా స్ట్రైట్ నుంచి అక్కడి నుంచి చేతికి మనం ఫుల్ షర్ట్కి తీసుకుంటాం కదా, బొట్టుకైన వేలు సగానికే కదా ఫుల్ షర్ట్ తీసుకుంటేది, అక్కడి వరకు తీసుకోవాలి. ఇది కూడా 23.5 ఉంది. మనకి కప్ సైజు మనం ఒరిజినల్ తీసుకొని దానికి 2 ఇంచులు కలుపుతాం కదా, కప్పు లేనప్పుడు 7 ఉంది, ఇక్కడ 6.5 ఉంది. సో 3 ఇంచెస్ కానీ 3.5 కానీ అలా కలుపుకోవాలి. ఇక్కడ కదా మనకి లాల్చీ అంటే లూజే ఉండాలి. ఓకేనా? నాలుగు ఇంచులైనా తీసుకోవచ్చు, పర్లేదు. లూజ్ ఎంత అంటే పొడవు ఒక్కటి, పొడవు మెయిన్గా పొడవు, సీటు ఇవన్నీ నార్మల్గానే